SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు iDream మీడియా. అయితే మధ్యప్రదేశ్లో జరిగిన ఒక సంఘటన నిజంగా వినడానికి చూడడానికి కూడా మనుషుల మీదే ముఖ్యంగా మగాళ్ళ మీద అసహ్యం కల్పించుకునేలా చేస్తుందని చెప్పేసి వార్తలు అయితే వచ్చాయి. అసలు ఆ సంఘటన ఏంటి అని డీప్గా వెళ్ళి తెలుసుకుంటే మధ్యప్రదేశ్లో ఒక గిరిజన అమ్మాయిపై సామూహికంగా చేసిన ఒక అత్యాచారం అనేది సంచలనమైన వార్తలు క్రియేట్ చేస్తూ ఉంది. దాదాపుగా నిర్భయ కేసుని మళ్ళీ రిప్రజెంట్ చేసే విధంగా ఈ రేప్ జరగడం చాలా అసహ్యం వేస్తుందని చెప్పొచ్చు, ముఖ్యంగా మానవుల మీద. ఎందుకు అంటే మన దేశం అనేది పాకిస్తాన్పై గెలవచ్చు, లేకపోతే చైనా మీద గెలవచ్చు, ఆర్థికంగా 4వ లార్జెస్ట్ ఎకనామీ అయి ఉండొచ్చు. ఇన్ని జరిగినా కానీ మన ఆడపిల్లకి రక్షణ ఇవ్వలేకపోతున్న అనడంలో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ ఎందుకు జరుగుతున్నాయి? ఇది ఒక అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది అనడంలో ఎటువంటి డౌట్ లేదంటారా? ఈ విషయాలపై మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, అలాగే పబ్లిక్ స్పీకర్, మోటివేషనల్ స్పీకర్ అయిన రజనీరమ్మ గారు. హాయ్ మ్యామ్. హాయ్. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే అది గవర్నమెంట్ ఫెయిల్ అవుతుందా, పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అవుతుందా, లేదంటే మనుషులుగా మనమే ఫెయిల్ అయిపోతున్నామా అనిపిస్తుంది నాకు. దాదాపుగా నిర్భయ కేసులో ఏదైతే జరిగిందో ఆమెపై అత్యాచారం చేసినప్పుడు ఎలాంటి పద్ధతులు అయితే వాళ్ళు ఫాలో అయ్యారో, రాడ్లు కానీ అవి కానీ ఆ అమ్మాయి శరీరాన్ని ఇబ్బంది పెట్టడంలో, అలాంటి ఒక అత్యాచారం మధ్యప్రదేశ్లో జరిగింది, అది కూడా ఒక గిరిజన అమ్మాయిపై. అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి లేని ప్లేస్గా మధ్యప్రదేశ్ మారిపోతుంది. అక్కడ పోలీసులు చట్టాలు ఏవి పని చేయట్లేదని చెప్పేసి అక్కడ ప్రజలు గోల పెడుతున్నారు అన్నలో ఎటువంటి డౌట్ లేదు. మీరేం చెప్తారు ఇలాంటి సమస్యలపై? ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ని అనుకోవాల్సిన విషయమే. ఇది మనుషులు మృగాల్లాగా తయారవుతున్నారు, విచక్షణ అనేది లేదు. ఇది ఏంటంటే ఒక ఒక మనిషి మీద పైశాచికత్వం. ఇప్పుడు రక్తమాంసాలతో కూడిన ఈ శరీరము చీమ కుట్టినా సరే ఎంత పెయిన్ వస్తుందనేది తెలీదా వాళ్ళకి? వీళ్ళని తిట్టాలా, మందలించాలా, చంపాలా? నాకైతే బాగా ఇరిటేషన్ వచ్చింది. ఇప్పుడు నిర్భయ కేసు జరిగింది ఢిల్లీలో, ఆ తర్వాత కొన్ని జరిగాయి, అభయ అనేది. ఇన్ని జరుగుతున్నా కూడా వాళ్ళకి వేసిన శిక్షలు కూడా అందరికీ తెలుసు. తెలిసి కూడా మళ్ళీ అలాంటివే చేయడం అంటే వీళ్ళు తెలిసి చేశారా, తెలియక చేశారా? అంటే తెలిసి చేస్తే ఒక రకం, తెలియక చేశారు అని అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ స్టేజ్లో ఉన్నారు, అసలు ఏ ప్రాంతంలో ఉన్నారు, చదువు సంధ్యలు ఉన్నాయా వాళ్ళకి, వాళ్ళు ఏ కేటగిరీకి చెందిన వ్యక్తులు. అంటే గిరిజన ప్రాంతానికి చెందిన అమ్మాయి అంటున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు అయి ఉండాలి. అంటే వాళ్ళకి చదువు సంధ్యలు కానీ, ఒక జ్ఞానం కానీ, ఒక లోక జ్ఞానం కానీ, ఒక విషయం పట్ల అవగాహన కానీ, ఇట్లాంటి ఏవి కూడా వాళ్ళకి తెలియదు. అంటే తెలియదు అంతే, అంటే ఒక మృగాల్లాగా బ్రతుకుతున్నారు. ఇండియాలో ముఖ్యంగా కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, అవి ఎంత ఫెయిల్ అయ్యాయని చెప్పడానికి ఒక రీజన్ ఏంటి అంటే రేపులు చేసి వచ్చి, మర్డర్లు చేసి వచ్చి బయటికి కార్లు ర్యాలీలు చేసుకుంటూ పోతున్నారు. అంటే వీళ్ళని ఆపడానికి ఏమీ లేదా? అంటే ఇండియాలో నేను రేప్ చేసుకుని బయటకు వచ్చి ప్రశాంతంగా బతకగలనే ధైర్యం వాళ్ళకు ఉంది. బెయిల్స్ తీసుకుని బయటకు రావడం అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఒక గవర్నమెంట్ మీద ఆధారపడకుండా ఇది నేను ఒక వీడియోలో కూడా చెప్పా గతంలో, ఏ ప్రాంతానికి సంబంధించిన సెక్యూరిటీ ఆ ప్రాంతంలో వాళ్ళు ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని నేను చెప్పాను. ఇప్పుడు మనం ఒక పక్క నుంచి వెళ్తున్నాము, చూసుకుంటూ వెళ్ళడం కాదు. ఒక ఒక రౌడీ వేధ తిరుగుతున్నాడు అని మనకు తెలిసినప్పుడు వాడి మీద కన్నేసి ఉంచాలి. అలాగే 2-3 కలిసి ఒక గ్రూప్గా, గ్యాంగ్గా తిరుగుతున్నారు అంటే వాళ్ళ మీద దృష్టి పెట్టాలి. తర్వాత వాళ్ళ చేసే అల్లరి చిల్లర పనుల్ని కంట్రోల్ చేయాల్సిన అవసరము ఆ ఏరియాలో వాళ్ళకే ఉంది. గవర్నమెంట్ ఎక్కడో ఉంటుంది, వాళ్ళు వచ్చి ప్రతి గల్లీలో చూస్తారా, ప్రతి వీధిలో చూస్తారా? ప్రతి వీధిలో జరిగే చిల్లర వ్యవహారాలన్నీ చూస్తూ కూర్చుంటే వాళ్ళకి పెద్ద వ్యవహారాలు ఏమవుతాయి? అయితే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా విభాగాలను కూడా పెడితే కూడా మంచిదే. మరి అంత ఎఫర్ట్ వాళ్ళు పెడతారా పబ్లిక్ మీద? వాళ్ళ వ్యాపకాలు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ ప్లాన్లు, వాళ్ళ ఇవన్నీ వేరుంటాయి. ఈ చిన్న చిన్న వాటిల్ని వాళ్ళు పట్టించుకోరు. నేను చెప్పేది ఏంటంటే ఒక గ్రామానికి సంబంధించిన అభివృద్ధి, గ్రామానికి ఒక ఉంటారు కదా, ఇప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదు ఆ ప్రాంతంలో, ఆ గ్రామానికి సంబంధించిన పెద్దలు, ఆ గ్రామానికి సంబంధించిన యువకులు, వాళ్ళందరూ ఆ ఏరియాని వాళ్ళు పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ముఖ్యంగా ఇలాంటి కేసుల్లో ఒక అన్యం పుణ్యం ఎరగని ఆడపిల్ల విషయంలో ఒక గిరిజన అమ్మాయి
అలాంటి చోట చాలా కల్మషం ఏమీ లేకుండా పెద్దగా సిటీల గురించి కానీ రాజకీయాల గురించి కానీ ఆఖరికి ఇండియా పాకిస్తాన్ మధ్య ఇలాంటి వార్స్ ఉన్నాయని కానీ ఇవేమీ కూడా అంతగా తెలియని ఒక మారుమూల ప్రాంతంలో వాళ్ళని చిదిమేస్తుంటే ఇంకా ఆడపిల్లకి భవిష్యత్తు ఎక్కడుందంటారు? ముఖ్యంగా మనం ఒక దేశం మీద గెలిచేసిన ఒక ఎకనామీ పరంగా ఎదిగిపోయిన ఆడపిల్లని కాపాడుకోలేకపోతున్నాం అంటే దిగజారిపోతున్నట్టే అర్థం. మరి దీనికి ఏ గవర్నమెంట్ సమాధానం చెప్పాలి? ఏ పోలీస్ వ్యవస్థ సమాధానం చెప్పాలి? 17-18 ఏళ్ళకి వీళ్ళు రేపులు చేసుకుంటూ బయటకు వచ్చి ర్యాలీలు చేసుకుంటానంటే ఇది ఎంతమందికి ఎలాంటి ఎగ్జాంపుల్ ఇస్తుంది? వీటిని ఏ విధంగా కట్టడి చేయాలంటారు? ఇది ప్రతి రాష్ట్రంలోనూ ఉన్న క్వశ్చనే ఇది. ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా చూసుకుంటే, భారతదేశ వ్యాప్తంగా ఇలాంటివి నిత్యం ప్రతి చోట ఫ్రీక్వెంట్గా జరుగుతూనే ఉన్నాయి. అంటే హత్య కానీ, ఒక రేపే కానీ, ఒక పెద్ద పెద్ద దొంగతనాలే కానీ ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఇది సమాధానం లేని ప్రశ్నగా తయారైంది. అయితే నేను చెప్పింది అదే, ఒక పోలీస్ ప్రొటెక్షన్ని ఎక్కువ చేయాలి. తర్వాత వాళ్ళకి నిఘా విభాగాలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ప్రతి ఏరియాలో ఒక సీసీ కెమెరాస్ అనేది పెట్టాలి. తర్వాత మీరు చెప్పినట్టు అక్కడ గిరిజన ప్రాంతంలో అభంశుభం తెలియని అమాయక ప్రజలు అని మనం చెప్తున్నాము. నిజమే, వాళ్ళు మారుమూల ఉంటున్నారు, అంటే మన మిగతా ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు. కానీ వాళ్ళు కూడా మీడియాకి దగ్గరగానే ఉన్నారు. ఎవరైతే ఈ రేపుకి పాల్పడ్డారో వీళ్ళకి ఏమి తెలియదు అంటారా? వీళ్ళు క్రూయల్స్ అనమాట. వీళ్ళు మీడియాని తెలుసుకుంటారు. ఎక్కడో అడవుల్లో ఉన్న వీళ్ళు ఉంటారు కదా, మిలిటెంట్స్, ఉగ్రవాదులు, నక్సలైట్లు, వీళ్ళందరూ ఏమీ తెలియదని అనుకోవడానికి ఉందా? వాళ్ళు బాహ్య ప్రపంచంలో విషయాలన్నిటినీ ఆ మీడియాని అన్నీ వాళ్ళు తెలుసుకుంటున్నారు కదా. కొత్త కొత్త టెక్నాలజీని వాళ్ళు తెలుసుకుంటున్నారు కదా. వీళ్ళు నేను క్లారిటీ ఇస్తున్నా, వీళ్ళు కూడా అన్నీ తెలుసు వీళ్ళకి. అంటే అమ్మాయిలు అని నేను చెప్పను, ఎవరైతే ఈ అబ్బాయిలు ఉన్నారో వీళ్ళకి అన్నీ తెలుసు, అన్నీ తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో ఈ మొబైల్, సెల్ ఫోన్ ఉండనే ఉంటుంది. దాంట్లో వాళ్ళకి తెలియని న్యూస్ లేదు. తర్వాత వాటిల్లో పోర్న్ వీడియోస్ కూడా వీళ్ళు చూస్తారు. నేను ఎలా చెప్తున్నారంటే, నేను పల్లెటూళ్ళ సైడ్ ఎప్పుడైనా తిరుగుతూ ఉన్నప్పుడు నేను ప్రతి అంగుళం ప్లేస్ని అబ్జర్వ్ చేయటం అనేది నాకు ఇష్టము ప్లస్ అలవాటు. చూస్తాను కదా, నేను కూలి చేసుకునే అబ్బాయి ఉన్నాడు అనుకో, అతనికి కొంచెం గ్యాప్ వచ్చింది వర్క్లో, కూర్చుంటాడు, వెంటనే సెల్ ఫోన్ ఓపెన్ చేస్తాడు. అలాగే ఏ చెట్టు కింద ఎవరో కూర్చుని ఉంటారు కాసేపు, వాళ్ళు కూడా అదే చూస్తుంటారు. ఎక్కడ చూడండి, ఏ ప్లేస్లో చూడండి సెల్ ఫోన్ లేకుండా ఉండరు, అది కూడా అది చూస్తూనే ఉంటారు. పక్కన ఏం జరుగుతుందో అవసరం లేదు, పక్కన మనిషి వచ్చి ఉంచున్నా వాళ్ళకి స్పృహ ఉండదు. అంటే ఏంటంటే అందులో వాళ్ళు ఏం చూస్తున్నారు? ఏదైనా చూడండి, మీడియాకి దగ్గరగా ఉన్నారు. తర్వాత బయట ఏం జరుగుతుందో అన్ని దాని ద్వారా చూస్తున్నారు. అలాంటప్పుడు వీళ్ళకి ఏం తెలీదు, అక్షరజ్ఞానం లేకపోవచ్చు వీళ్ళకి. వాళ్ళు అన్నీ తెలుసుకునే ఈ యొక్క దుర్మార్గాలకి పాల్పడుతున్నారు. మరి కొంతమంది ప్రశ్న ఏంటి అంటే, మీడియా ముఖంగా వాళ్ళు కామెంట్స్లో మెన్షన్ చేస్తుంది, భారతదేశంలో శిక్షలు అనేవి పడవు, శిక్షలు అమలు చేసిన 10 ఏళ్లకో 20 ఏళ్లకో గానీ అమలు కావు. అంటే 20 ఏళ్ల కాలం అంటే దాదాపుగా వాడు 30 ఏళ్ళు, ఇంకో అంత టైం ఇస్తున్నారు అంటే వాడు ఇంక దేనికి భయపడతాడు? భయపడడానికి స్కోపే లేదు. సో వాడికి వచ్చిన ఆ వాంఛ తీర్చుకోవడానికి ఎంత దూరానికైనా వెళ్తాడు. ఎందుకంటే భారతదేశంలో అలాంటి వెసులుబాట్లు ఉన్నాయి కాబట్టి. సో మన విధానమే ఎంత గొప్పగా ఉంది అని చెప్పేసి వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది. ఇది ఎంతవరకు చూడాలి? ఇప్పుడు ఏ సంఘటన తీసుకున్నా వాళ్ళు దొంగతనం, దోచుకున్నారు, వెళ్ళిపోవట్లా, చంపేస్తున్నారు. రేప్ చేస్తున్నారు, వెళ్ళిపోవట్లా, చంపేస్తున్నారు. అలాగే ఎవరైనా ఒక మనిషి అడ్డం వస్తే చంపేస్తున్నారు. అంటే చంపుకుంటూ పోవడము, కొద్ది రోజులు అయిన తర్వాత బెయిల్ మీద రావడము, ఇదొక ఆటగా తయారైంది. మీరు చెప్పినట్టు గవర్నమెంట్ వీళ్ళకి కఠినమైన శిక్షలు వేయాలి. అంటే మన చట్టాలు, గవర్నమెంట్ కాదు, ఆ చట్టాలు ఆ రకంగా నేను మార్చాలి అని చెప్పలేను, మార్చండి అని చెప్పలేను. ఏం చేయాలనేది గవర్నమెంట్కి తెలుసు. కాబట్టి ఎప్పుడో మనం రాసుకున్న రాజ్యాంగము అది ఆ రోజులకి సరిపోయింది. సరే, ఇప్పటివరకు సరిపోయింది ఒక 100 సంవత్సరాలు. మరి ఇప్పుడు అలా ఉందా? కాలమాన పరిస్థితులు ఎలా మారిపోయాయి? అన్నీ మారిపోతున్నప్పుడు మన చట్టాన్ని మార్చుకోవడంలో తప్పేముంది? ఇప్పుడు ఇలాంటి మృగాల్ని, ఇలాంటి దుర్మార్గుల్ని, ఇలాంటి నేరస్తుల్ని, ఇలాంటి దొంగల్ని, ఇంకా డాష్ వీళ్ళందరినీ వదిలేయాలా మనం? ఒక పక్కనేమో అన్యాయాన్ని తీసేయాలి, అక్రమాన్ని తీసేయాలి, చీడ పురుగుల్ని ఏరేయాలి అని లాంటి భాషణలు మనం వింటున్నాము. మరి అలాంటప్పుడు చర్యలు ఏం తీసుకుంటున్నారు? వీళ్ళని ఏరేయాలన్నప్పుడు ఏరేయాలి కదా. ఏరేయటం అని అంటే ఏంటి? వీళ్ళకి ఎటువంటి కఠిన శిక్షలు పడాలి? వీళ్ళు మళ్ళీ బ్రతికి ఉండకూడదు, ఉంటే మళ్ళీ చేస్తారు, లేదు అని అంటే వీళ్ళని చూసి ఇంకొకరు చేస్తారు. అందుకని వీళ్ళని కఠినమైన శిక్షలు వేస్తే, అంటే బ్రతికే ఉంచకూడదు అనేది పబ్లిక్ అందరూ చెప్పే విషయమే, నేను చెప్పడం కాదు.
వీళ్ళని ప్రాణంతో ఉంచకూడదు అని అన్నప్పుడు ప్రతి ఒక్కడికి ప్రాణం మీద తీపి ఉంటుంది. ఉన్నప్పుడు కొంతలో కొంత తగ్గుతాయి అవి. వేరే దేశాల్లో చూసారంటే నడి రోడ్డుల్లోనే వీళ్ళని చంపేస్తున్నారు. అక్కడ షూట్ చేయడం కానీ, ఉరేయడం కానీ, కాలు చేతి తీసేయడం కానీ, కన్ను తీసేయడం, ఏదైనా కానీ వీళ్ళకి అటువంటి కిరాతకమైనటువంటి కఠినమైనటువంటి శిక్షలు పడాలి. ఎందుకంటే ఒక ఆడపిల్లని అంత కిరాతకంగా మీరు ఏం చేశారు? అంతకి 100 రెట్లు కిరాతకంగా వాళ్ళని హింస పెట్టి మరీ చంపాలి. ఆ బాధ అనేది వాళ్ళకి తెలియజేయాలనడంలో ఎటువంటి డౌటే లేదు. ప్రతి ఒక్క పౌరుడు ఎవరైతే ఈ అంశంపై వాళ్ళకి గలం ఎత్తుతున్నారో, వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నారో వాళ్ళందరికీ ఇదే చేయాలని ఆకాంక్ష కనిపిస్తూ ఉంది. బట్ ఇది చాలామందికి ఒక గుణపాఠం అవ్వాలి ఈ కేసు అనేది. ముఖ్యంగా ఇలాంటిది చేయాలి అంటే భయం రావాలి. ఎందుకంటే మార్పు అనేది ఇంకా ఎవరిలోనూ రావడానికి స్కోపే లేదు. వాళ్ళు మృగాలుగా మారుతున్న ఆ టైంలో భయం ఒక్కటే వాళ్ళని ఆపగలదు అనేది అయితే చాలా మంది చెప్తారు. కలిగించాలి. ఈరోజు మీరు ఇచ్చిన ఆన్సర్ కూడా అదే. కాబట్టి ఇంకా ఈ విషయం చాలా మంది స్పందించాల్సిన విషయంగా చెప్పొచ్చండి. తప్పకుండా దీనిపై మీ వాయిస్ వినిపించండి. ఈ కేసుని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, దీని మీద మీరు న్యూస్ చదివినట్లయితే చలించిపోతారన్నలో ఎటువంటి డౌటే లేదు. బట్ ఇలాంటివి పదే పదే జరుగుతున్నాయంటే చాలా బాధగా అనిపిస్తుంది. సో భయం ఒక్కటే దీనికి ఆన్సర్ అనేది చాలా మంది చెప్తా ఉన్నారు. మీ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా మనకి వీళ్ళకి శిక్షలు పడకుండా బయట ఇలా తిరుగుతున్నారు కాబట్టి ఎవరికైనా ఇటువంటి ఆపద కలిగినప్పుడు వాళ్లే చట్టాన్ని చేతిలోకి తీసుకుని హత్యలు చేయడం అనేది చేస్తున్నారు. అంటే దేశంలో నేరస్తుల్ని ఇంకా ఇంకా పెంచుతున్నారు. ఇలాంటి నేరస్తులు కొంతమంది అయితే వాళ్ళ తీర్పు వాళ్ళే నిర్ణయించుకోవడం కోసం చంపేవాళ్ళు కొంతమంది. అంటే వాళ్ళు కూడా నేరస్తులుగానే అయినట్టే కదా. తర్వాత వాళ్ళని అరెస్ట్ చేస్తారు, జైల్లో కూర్చోబెడతారు. ఇటు నుంచి వీళ్ళు, అటు నుంచి వాళ్ళు. నేరస్తుల సంఖ్య పెరిగిపోతుంది అని అంటే ఎవరు పెంచుతున్నారు ఈ నేరస్తుల్ని? వ్యవస్థ కదా. కాబట్టి ఆ వ్యవస్థ అనేది మార్పు రావాలి, చట్టాలు అనేవి మారాలి. ఇలాంటి నేరస్తులు ఎప్పుడైతే నేరం చేస్తారో ఎంక్వైరీలు ఇవన్నీ నామినల్ చేయాలి. చేయకపోతే మరి ఒక తప్పు చేయని వాళ్ళు ఇరుక్కోవచ్చు కదా. సాధ్యమైనంత తొందరలో ఈ వీళ్ళని ఎంక్వైరీలు చేసి శిక్ష వేయాలి అనేది. దీనికి తప్పకుండా యుద్ధ ప్రాతిపదికన అనే పదం ఏదైతే ఉంటుందో అంత ఇంపార్టెన్స్ తీసుకొని సరైన శిక్ష వెంటనే ఆన్ స్పాట్ ఇవ్వగలిగితే భయం అనేది క్రియేట్ అవుతుంది అన్నలో ఎటువంటి డౌట్ లేదు. సో ఇలాంటి ఒక అనాలిసిస్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.